యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును కాక. ఆమెన్. దేవుని ప్రియులారా, యేసు ప్రభువుని అంగీకరించటము ఇది మతము కాదు, ఇది మార్గం. ప్రతి హృదయం తెరవబడటమే ప్రభువుకు కావాల్సినది. అందుకనే తూర్పు నుండి పనమటి నుండి యుద్ధములో ఓడిపోయి శత్రు చేతులు చిక్కుకొని ఉన్న వారిని ప్రభు పార చూశారు. మీరు ఉత్తరం వైపు ఉన్నారా, దక్షిణం వైపు ఉన్నారా, లేకపోతే పనమటి వైపు ఉన్నారా, తూర్పు వైపు ఉన్నారా? దిక్కులు అంటే ఏందో తెలుసా దేవుని ప్రియులారా? తెలిసి తప్పిపోవటము, అజ్ఞానములు పడటము. అట్లా మీరు కూడా దేనిలో ఓడిపోతున్నారో మిమ్మల్ని విడిపించటానికి మీ యొక్క దేవుడు మరి ఇదిగో ఆయన ఆత్మ, ఆయన శక్తి, ఆయన ప్రభావము మీ హృదయంలోనికి, మీ ఇంట్లోనికి వస్తుంది. దేవుని ప్రియులారా, ఇదిగో మరి చూడండి, ప్రభు చెబుతున్నారు, ఎప్పుడైతే మీరు తప్పిపోయారో అప్పుడు ప్రభు చూసి అంటున్నారు కదా, వారు ఇనప కట్లల్లోనూ, వారి బాధల్లోనూ, ఇనప కట్లల్లోనూ, వాళ్ళ శ్రమలోనూ చిక్కుకొని ఉన్నారే అని వాళ్ళని పార చూసిన ప్రభువు మిమ్మల్ని పార చూస్తున్నారు, మీ యొద్దకు వస్తున్నారు. మీకు ఒకవేళ నన్ను ప్రభు రక్షించడని, ఇక మాకు విడుదల కలగదని, ఇక మేము ఎప్పుడు ఎట్టుండోళ్ళమేనని అలాంటి తలంపులు వచ్చినా, అలాంటి కలలు వచ్చినా, అలాంటి ఆలోచనలు మీకు వచ్చినా మీరు ఒక పని చేయండి, తక్షణమే మోకరించి ప్రభువుని అడగండి. ప్రభువా, ఈ దర్శనంలో, ఈ ఆలోచనలు మాకు నీ యొద్ద నుండి వస్తున్నాయా, లేకపోతే ప్రభా శత్రువైన సాతాను నుండి వస్తున్నాయా? దయచేసి సాతాను నుండి మమ్మల్ని విడిపించినట్లు ప్రభువా, ఇదిగో ఈ శోధన నుండి, బాధల నుండి, కట్ల నుండి మమ్మల్ని విడిపించు అని ఆ ప్రభువారిని అడిగి మీరు ఒక మాట అనాలా. నన్ను విసిగిస్తూ, నాకు చెడ్డ తలంపులు కలిగిస్తూ, చెడ్డ ఆలోచనలు కలిగిస్తూ, ప్రభు యొద్దకు రాకుండా ఆటంకపరుస్తున్న శోధన, ఇంకో దుష్ట తలంపులు కలిగించే శోధన, అపవాది మాటలు ఇప్పుడే సర్వ సృష్టిని సృష్టించి శాసించిన నా దేవుని శాసనము మిమ్మల్ని గద్దించును గాక, ఆయనే మిమ్మల్ని చూసుకొనును గాక. ఆమెన్ అని చెప్పి, ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామానికి మా ఆత్మలు అప్పగించుకుంటున్నామని ఆమెన్ చెప్పండి. మీకు తప్పగా విడుదల కలుగుతుంది. దేవుని ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీకు శుభం కలుగును గాక, మీకు దేవుడు విడుదలిచ్చును గాక. మరి మీరు వినండి, గ్రహించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు వాక్యం చేరుకోవాలా. ఆమెన్.